ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారికి ఓడిబియ్యం ఎప్పుడు పోయాలి, ఏ విధంగా పోయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఒక చిట్టెడు బియ్యం తీసుకొని 2 పిడికెల బియ్యం వేసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ పోసి కొంచెం పసుపు వేసి 2 చేతులతో తీసుకొని బియ్యాన్ని ఇలా మిక్స్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 చేతులతో మనము అమ్మవారి బియ్యాన్ని కలపాలి. ఒక చేత్తో కూడా అసలు కలపకూడదండి. అమ్మవారికి 2 చేతులతో ఇలా బియ్యాన్ని వీడియోలో చూపిస్తున్న విధానంగా మనం కలుపుకోవాలి. ఈ నవరాత్రి రోజుల్లో ఒడిబియ్యం పోయడం చాలా మంచిదండి. ఈ నవరాత్రి రోజుల్లో అమ్మవారికి చీర రవిక సమర్పించి ఇలా ఒడిబియ్యాన్ని పోయడం చాలా మంచిది. కుటుంబానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఆరోగ్యాలతో ఉంటారు. మేమైతే ఎవ్రీ ఇయర్ అమ్మవారికి ఒడిబియ్యాన్ని పోసి చీర రవిక సమర్పించుకుంటాము. అమ్మవారికి ఈ 9 రోజుల్లో బియ్యం ఎప్పుడు పోసినా మంచిదేనండి. కానీ శుక్రవారం రోజు పోస్తే చాలా మంచిదండి. పొద్దున పూట శుక్రవారం రోజు బియ్యాన్ని మనం పోసుకోవచ్చు. బియ్యాన్ని తీసుకొని మేము దేవి దగ్గరికి వెళ్ళాము. అక్కడ చూడండి దేవి ఎంత చక్కగా ఉన్నారో, ఎంత బాగున్నారో. ఇక్కడ చెట్టుకే వెలిసిందండి ఈ దేవి అనేది. మేము ఎవ్రీ టైం ఫ్రైడే వచ్చే రోజు మేము బియ్యం పోయడానికి అమ్మవారి దగ్గరికి వస్తాము. ఈరోజు తమలపాకుల పూజ జరుగుతుంది. తమలపాకులతో దేవిని ఇలాగే అలంకరించుకున్నాము. చాలా బాగుంది కదా. ఇది ఇక్కడే వెలిసిందండి ఈ దేవి అనేది. కొందరైతే ఈ వెండి విగ్రహాన్ని కూడా కథను అనుకున్న కోరిక నెరవేరిందని చెప్పేసి ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారండి. అమ్మవారికి తెచ్చిన గాజులని ఈ విధంగా ఇక్కడ కడతారండి. పిల్లలు లేని వారికి కూడా ఇక్కడ ఉయ్యాలలు కడతారు. తొందరగా పిల్లలు అయ్యే అవకాశాలు కూడా కలుగుతాయని నమ్ముతూ ఉంటారు ఇక్కడ భక్తులందరూ. ఒడిబియ్యాన్ని అమ్మవారికి 5 ముత్తైదులతో పోయిస్తాము ప్రతిసారి. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అమ్మవారికి పోస్తామండి ఒడిబియ్యాన్ని. చీరని ఇక్కడే సమర్పిస్తాము ప్రతి ఇయర్. ఆ తల్లి ఎంత చక్కగా నవ్వుతున్నారో, ఆ తల్లి చల్లని చూపులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. నిజానికి అది నిజమేనండి. మేమైతే ఇలా చేసుకున్నాము మొత్తానికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.